ఆదిశంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం చేత ప్రారంభమైనటువంటి ఒక శ్రీ హిందూ తఖ్త్ అనే అంతర్జాతీయ స్థాయిలో హిందువుల యొక్క ఐక్యత కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ ఈ హిందూ తఖ్త్ సంస్థ నుంచి దక్షిణ భారతదేశానికి శ్రీ కొఠారి సంతోష్ శర్మ గారు అధ్యక్షులుగా నియమితమై ఈ రోజు రాముల వారి సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం గావించారు. ఇట్టి ప్రమాణ స్వీకారానికి శ్రీ హిందూ తఖ్త్ దేశ అధ్యక్షులు శ్రీ రవీందర్ గారు, సతీష్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి సంతోష్ శర్మ గారికి నియామక పత్రం అందజేశారు. आज मैं सतीश कुमार, राष्ट्रीय अध्यक्ष सुरक्षा दल, राष्ट्रीय संगठन मंत्री श्री हिंदू तेलंगाना में पहुंचे। मैं आपको थोड़ी श्री हिंदू तख्त के बारे में जानकारी देना चाहूँगा। श्री हिंदू तख्त आदि शंकराचार्य ने स्थापित किया था, ये संस्था बनाई थी। जो समय चलते मुगलों का राज आया, अंग्रेज़ों का राज आया, धीरे धीरे ये लुप्त हो गई थी संस्था। इसको दोबारा जीवित किया गया 25-26 साल पहले। तो उसके हमारे राष्ट्रीय अध्यक्ष महंत प्रवीण कुमार जी हैं और कई अखाड़ों के आचार्य महामंडलेश्वर हमारे राष्ट्रीय प्रचारक हैं। उनमें से जैसे अरुणगिरी जी महाराज आह्वान अखाड़े से हैं, वो हमारे राष्ट्रीय प्रचारक हैं। जैसे प्रकाशानंद जी महाराज महामंडलेश्वर, वो जो हमारी वैद्यनाथ की पीठ है वो पीठाधीश्वर है वहाँ के। कैलाशानंद जी महाराज का आशीर्वाद है। जगत गुरु शंकराचार्य ज्योतिष पीठ के अभी मुक्तेश्वरानंद जी महाराज का आशीर्वाद प्राप्त है इस संगठन को। सैकड़ों ऐसे बड़े बड़े संत इस संस्था के साथ जुड़े हुए हैं। महामंडलेश्वर పద్ధతి ప్రకారంగా అధ్యక్షులు అన్నారు కానీ దక్షిణ భారతదేశంలో మొదటి సేవకుడిగా వీళ్ళ సంస్థకి నేను ఉంటానని, అనునిత్యము అనేక రకాలైనటువంటి కులాలుగా మనను విభజించి పెట్టినటువంటి జాతిని పక్కన పెట్టి మనం అందరం హిందువులము, మనందరిది ఒకటే కులము, అందరికీ రాముడు రాముడే, అందరికీ కృష్ణుడు కృష్ణుడే, అందరికీ శివుడు శివుడే, అమ్మా నాన్నలే వేరు తప్ప జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు, అందరికీ అమ్మా నాన్న ఆయనే. కాబట్టి మీ అందరి పిల్లవాడిగా నేను, నాతో పాటు సోదరులుగా మీ అందరూ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళని చెప్పి నేను తెలియజేస్తూ, నేను సభాముఖంగా అదేవిధంగా మీడియా మిత్రులముఖంగా ఇప్పుడే రాముల వారి కళ్యాణం చేశాను. మాట ఇస్తే తాపని రాముల వారి యొక్క పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురయ్యి నేను ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆలయాన్ని కూడా ఒకానొక సమయం లోపల కొంతమంది దుష్టశక్తులు పూర్తిగా ఆలయం తీసివేయాలన్న రోజు నేను రాముల వారి పాదాలకు ప్రమాణం చేశాను. అయ్యా మాటిస్తే తప్పట్లేదు రామయ్య, నీకు నేను మాటిస్తున్నా, బ్రతికున్నంతకాలం నీ పాదాల దగ్గర ఉంటాను. ఈ రోజు వరకు కూడా నాకు 42 సంవత్సరాల వయసు వచ్చి రాముల వారి దగ్గరే ఉన్నాను. ఆ రాముల వారి పాదాల సాక్షిగా మళ్ళీ నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక మేరకు శక్తికి హిందూ ధర్మ నిమిత్తము, హిందూ ధర్మ అభివృద్ధి నిమిత్తము పాటుపడతానని అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను. ఇది రాముల వారి సాక్షిగా నేను చేస్తున్నటువంటి ఒక ప్రమాణమని సనాతన ధర్మంలో ఉన్న సోదరులందరికీ, ఈ సంస్థకి సంబంధించినటువంటి యొక్క అందరినీ ఏకం చేయడానికి భారతదేశంలో ఉన్న, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అఖాడాలు పీఠాధిపతులు అందరినీ కలుస్తాము. వాళ్ళందరినీ నిమిత్తమై చెప్పేసేసి అందరినీ కలుపుకుంటూ వారి యొక్క పరంపరలో ఉన్న వాళ్ళందరితో అక్కడక్కడ రాష్ట్రానికి అధ్యక్షులను నియమించుకుంటూ సనాతన ధర్మం గ్రామం వరకు వెళ్లే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రమాణికంగా మొత్తం హిందువులందరినీ కలవడానికి, నేను ముందుకు వెళ్ళడానికి ఆ రాముల వారిని నాకు పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహం కలిగించమని చెప్పి కోరుకుంటూ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు నాకు బాధ్యతను ఇచ్చినటువంటి ఒక వెంటనే విశ్వవ్యాప్తం చేసేటువంటి ఒక బ్రాహ్మణోత్సవంలో అనుకూలంగా ఉండాలి. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆలయాలకు సంబంధించినటువంటి ఒక చరిత్రలు మనం చూసుకుంటే ప్రతి ఆలయంలో ఒక కన్నీటి గాథ మిగిలిపోయింది. 1200 సంవత్సరాలు మ్లేచ్చులు పరిపాలన చేసిన రోజు అప్పుడైతేనేమి, ఇప్పుడు అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి అనేక రకాలుగా మద్దతు తెలుపుతున్నటువంటి ఒక సంఘాల వల్ల అయితేనేమి, అనేక రకాలుగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కడు సనాతన ధర్మాన్ని ధర్మంగా పరిపాలించేవాడు అక్కడ పైన పీఠంలో